హాయ్ హలో అండి, శుభోదయం. పంచముఖ ఆంజనేయ స్వామిని వినే ఉంటారు కదా. పంచముఖి అంటే 5 ముఖాలు కలవాడు అని అందరికీ తెలుసు. భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఈ ఆలయాలు ఉన్నాయి. అయితే పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలిచే ఆ అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉంటారు. హనుమంతుడు రావణుని సంహార సమయంలో ఈ పంచముఖ అవతారాన్ని ఎత్తాడు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ కూడా దొరికింది. అయితే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉండడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముది ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నరసింహుని రూపం అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, దూర్ధముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ అవతారముల్లో ఉండే 5 ముఖములు 5 దిక్కులు దృష్టిని సారించి ఉంటాయి. తూర్పు ముఖముగా హనుమంతుడు ఈ స్వామి పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగజేస్తాడు. భక్తులను బాధల నుండి, కష్టాల నుండి రక్షిస్తాడు. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి, ఈయన శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు, ఆయుషుని పెంపొందిస్తాడు. ఉత్తరముఖంగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పిస్తాడు, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు, మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఊర్ధ్వముఖంగా హయగ్రీవ స్వామి, ఈ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచారిణిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయ స్వామిని పంచముఖ రూపంలోనే దర్శించారు. అందుకే ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోండి. ఇదండి వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందామండి. మహనీయుని మాట. అందం లేదని బాధపడకు, ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించు, ఆస్తులు లేవని బాధపడకు, ప్రేమ గుణం ఉన్నందుకు ఆనందించు, బంధువులు లేరని బాధపడకు,